పప్పు దోసకాయ, టమాటా పప్పు దోసకాయ కావాలా, సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్. పప్పు ఉడికి పెట్టుకుంటే 5 నిమిషాల పప్పు దోసకాయ రెడీ అయిపోతుంది. చెప్తాను, రెడీగా ఉండండి. ఏ పప్పు కూరని తాలింపు పెట్టాక నెయ్యి వేయండి, అదొక రుచి, సూపర్ టేస్ట్ చూస్తుంది. దోసకాయ పప్పు, టమాటా పప్పు, దోసకాయ టమాటా పప్పు చాలా బాగుంటుంది, చాలా మంచిది. మీకు ఒంటికి ర్యాషెస్ వస్తే ఇది తీసుకుని జస్ట్ ఇలా రాసుకుంటాంటండి, చాలా మంచిదంట. దోసకాయకి ఇలా రాసుకోమంటున్నారు. ముఖాన్ని కూడా రాసుకున్నా కూడా పింపుల్ గట్ట ఏమి తగ్గిపోతాయి. దీనిలో పక్కన పెడదాము. టమాటా కూడా మంచిది, ఒంటికి రాసుకోండి. పంటికి కూడా బాగుంటుంది, పొట్టకి కూడా మంచిది. పప్పు ఉడకపెట్టుకోండి. ఒక కప్పు పప్పు దోసకాయ వేసేయండి. కారం స్పూను, పసుపు, చింతపండు పేస్ట్ ఒక కేజీ చేసుకోండి. కేజీ చేసి స్మెల్ వచ్చేది. ఒకవేళ కేజీ చేసుకుంటే కేజీ మామూలు ఫీజులు, కేజీ డీ ఫీజులో పెట్టుకోండి, బాగుంటుంది. ఉప్పు స్పూన్ వేస్తా. ఇది సాంబార్ పొడి అండి, బాగుంటుంది. సాంబార్ పొడి వేయండి, సొంతంగా చేసుకున్నాక సాంబార్ పొడి చేయించాను. పప్పుల పొడి చేసుకోండి. సరిపడిగా వాటర్ పోసుకోండి. నేను ఏ పప్పు కూరలున్నా పప్పు ఉడకపెట్టి కూరగాయలు వేసి ఒక్క విజిల్ తినేస్తాను. తక్కువ టైము ఎక్కువ టైం బాగా కూరగాయలు బాగా ఉడుకుతాయి. అందుకని నీకు విడిగా ఉండను, ఇలా కుక్కర్లోనే వండుతారు ఏ పప్పు కూరలు ఏదైనా సరే. పోయింది, తాలింపు పెడుతున్నా. తాలింపులో చల్లమిరపకాయలు ఏంటి సూపర్గా ఉంటాయి. తాలింపు ఆడాలి, చూసారా ఎంత తాలింపు. అలా పెట్టండి తాలింపు, ఆ రేంజ్లో పెట్టండి తాలింపుని. స్మెల్ వచ్చిందంటే 10 తెలియాలండి, అంత బాగా పెట్టండి కమ్మగా తాలింపు.